ఈరోజు దేవుని వాగ్దానము జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. నిజముగా నిశ్చయముగా అనే మాటలోనే మనకు ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు ఎంత ఖచ్చితమో అర్థమవుతుంది. ఆనాడు తన ప్రజలను ఐగుప్తు నుండి కనానుకు నడిపించటానికి మోషేను ఏర్పరచుకొని భూమి మీద ఏ జనులలో కూడా చేయబడని అద్భుతాలు తన జనుల మధ్య చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అంతేకాదు, తాను విమోచించిన తన వారిని ప్రతిష్ఠించుకొని సకల జనులలో ఒక ప్రత్యేకతను కలుగు చేసి తన స్వకీయ జనంగా ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఆయనను ఆశ్రయించిన నీవు ఏ జనుల మధ్య అవమానాలను నిందలను అనుభవించి జీవితంలో విఫలమయ్యి సమస్యల్లో చిక్కుకుని ఉన్నావా, లేదా అందరూ విడిచిపెట్టి ఒంటరిగా ఉన్నావా? వీటన్నిటిని బట్టి ఒకవేళ దేవుని సన్నిధికి దూరం అయ్యావా? ఇలాంటి అనేక చెరల నుండి విడిపించి నిన్ను సమకూర్చుకొని తనతో సమాధానపరుచుకొని తిరిగి నిలబెట్టి అనేక మంది దృష్టికి నీకు ఘనతను, మంచి పేరును, ఆదరణను దేవుడు కలిగించబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థించు. ప్రార్థన. మాట ఇచ్చి నెరవేర్చే మా దేవా, ఈ నీ ప్రజల నిందలను పోగొట్టి గొప్ప జయ జీవితాన్ని అనుగ్రహించుమని వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.